విశ్వాస కిరణం. ఈరోజు దేవుని మాట 1 యోహాను సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఈ వాక్యాన్ని ఈరోజు 3 ఉదాహరణలతో నేర్చుకున్నాం. మొదటిగా, భయం ఉన్న చోటంట. చాలామంది భార్యాభర్తలలో లోపల ఒక భయం ఉంటుంది. నేను నా నైజంతో ఉంటే నా భర్తకి లేదా భార్యకి నచ్చదు, నన్ను పూర్తిగా వాళ్ళ మార్చేయాలని చూస్తున్నారు. దీనివల్ల తమ అసలు వ్యక్తిత్వాన్ని కోల్పోతామనే భయంతో ఈ యొక్క బంధంలో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారట. అదే పరిపూర్ణమైన ప్రేమ ఉన్న చోట, పరిపూర్ణమైన ప్రేమ భాగస్వామిని బలవంతంగా మార్చడానికి ప్రయత్నించదు. వారి అలవాట్లు, వారి ఇష్టాలు, వారి బలహీనతలతో సహా వారిని మొదటే ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిస్తుంది. నా భార్య లేదా భర్త నన్ను మార్చడానికి కాదు, నన్ను ప్రేమించడానికే నా జీవితంలోనికి వచ్చారు అనే నమ్మకం ఆ భయాన్ని పోగొట్టి వారిలో సహజమైన మార్పుకి కారణమవుతుందట. రెండవదిగా, భయం ఉన్న చోటట ఇన్సెక్యూరిటీ ఉంటుందంట. అంటే అభద్రతా భావం నెలకొల్తుంది. నాకు ఆరోగ్యం పాడైతే లేదా నేను అందవిహీనంగా మారిపోతే నా భర్త నన్ను నిర్లక్ష్యం చేస్తాడేమో, లేదా నేను సరిగ్గా సంపాదించకపోతే నా భార్య నన్ను వదిలేస్తుందేమో అనే ఒంటరితనపు భయం చాలామంది లోపల వేధిస్తూ ఉంటుంది. అయితే పరిపూర్ణమైన ప్రేమ ఉన్న చోటట దేవుని పరిపూర్ణమైన ప్రేమ రోగంలోనూ, ఆరోగ్యకరమైన స్థితిలోనూ, పేదరికంలోనూ, ఐశ్వర్యంలోనూ ఒకేలా ఉంటుంది. భార్యాభర్తలలో ఈ ప్రేమ ఉన్నప్పుడు వారు ఒకరికొకరు మాట ఇచ్చుకుంటారు. పరిస్థితులు ఎలా ఉన్నా, లోకం నిన్ను వదిలేసినా నిన్ను నేను చేయి వదలను. ఈ ఒక్క మాట భాగస్వామి గుండెలో ఒంటరితనం భయాన్ని శాశ్వతంగా పొల్లగొడుతుంది. మూడవదిగా, అధికారం చెలాయించడం. భయం ఉన్న చోట ప్రేమ లేని బంధంలో ఒకరు మరొకరిపై అధికారం చెలాయించడానికి చూస్తారట. కోపము, అరుపులు, బెదిరింపుల ద్వారా ఎదుటి వారిని భయపెట్టి లొంగ తీసుకోవాలని చూస్తారు. అక్కడ లొంగుబాటు ఉంటుంది, కానీ హృదయపూర్వకమైన ప్రేమ ఉండదు. ఆ బంధం ఒక జైలు లాగా అనిపిస్తుంది. రెండోదిగా, పరిపూర్ణ ప్రేమ ఉన్న చోట ఒకరినొకరు తక్కువ చేయడం ఉండదు. అక్కడ పరస్పర గౌరవము, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది. భర్త భార్యను, భార్య భర్తను దేవుడు ఇచ్చిన అద్భుతమైన బహుమతిగా చూస్తారు. భయంతో కాకుండా ప్రేమతో ఒకరి మాట ఒకరు వింటారు. చివరిగా, తప్పులను ఎత్తి చూపటం. భయం ఉన్న చోట పొరపాట్లు జరిగినప్పుడు భయం ఉన్న ఇల్లు ఒక కోర్టు రూమ్లా మారుతుంది. నువ్వే తప్పు చేసావు, నీ వల్లే ఇదంతా జరిగింది అని ఒకరినొకరు వేలెత్తి చూపిస్తూ ఆ తప్పును శిక్షించడానికి చూస్తారు. పరిపూర్ణమైన ప్రేమ ఉన్న చోట బైబిల్ చెప్తుంది కదా, ప్రేమ అనేక పాపములను కప్పును. పరిపూర్ణమైన ప్రేమ తప్పులను సమాజం లేదా ఇంట్లో ఎత్తి చూపి అవమానించదు. ప్రేమతో ఆ తప్పును సరిదిద్ది ఇతరుల ముందు భాగస్వామి యొక్క గౌరవాన్ని కాపాడుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఒక సురక్షితమైన కోట లాంటిది. లోకంలో ఎన్ని తుఫానులు వచ్చినా, ఎంతమంది మిమ్మల్ని భయపెట్టినా, ఆ కోటలోనికి రాగానే పరిపూర్ణమైన ప్రేమ ఇచ్చే శాంతి మిమ్మల్ని ఆవరించాలి. దేవుని ప్రేమే ఆ కోటకి పునాది. కాబట్టి ప్రతిరోజు మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కలిసి ప్రార్థించినప్పుడు ఆ యొక్క దేవుని ప్రేమ మీలో ఫలించి మీకు సమాధానం కలుగజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరి హృదయములో క్రీస్తు యొక్క పరిపూర్ణ ప్రేమ ఫలించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.